టు మూవీ మిక్చర్. టాలీవుడ్ లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి మరీ బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఏ టైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్ గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే టీ-టోన్ విలన్స్ గా చేంజ్ అయ్యారు. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోలకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుంది. నార్త్ ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిన హీరోలకు ఇక్కడ యాంటోగనిస్ట్ కీ రోల్స్ అందిస్తుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్ గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు టీ-టౌన్ విలన్స్ గా చేంజ్ అయ్యారు. డబుల్ స్మార్ట్ లో నేరుగా తెలుగు ఆడియన్స్ టచ్ లోకి వచ్చేసిన సంజయ్ దత్ ఈ ఏడాదొచ్చిన రాజాసాబ్లో నెగిటివ్ రోల్ తో ఆకట్టుకున్నాడు. హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో బాబీ డియోల్ కు విలన్ రోల్ ఇచ్చి అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ అందించాడు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ మూవీలో ఒక్క డైలాగ్ లేకపోయినా తన నటనతో రణ్బీర్ కపూర్ కే టఫ్ ఫైట్ ఇచ్చాడు బాబీ. అప్పటి వరకు ఛాన్సులు ఇవ్వడానికి మొహం చాటేసిన బీటౌన్ కూడా ప్రెజెంట్ అతడి ఆఫర్లు చూసి కంగు తింటోంది. ఇక తెలుగులో డాకు మహారాజ్తో ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ హరిహర వీరమల్లులోనూ మెరిశాడు. బాబీ డియోల్ కన్నా ముందే బాలయ్యతో ఢీకొట్టిన బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరిలో నెగిటివ్ రోల్లో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్, దేవరలో పాన్ ఇండియా స్టార్లతో ఢీ అంటే ఢీ కొట్టాడు. పవన్ కళ్యాణ్ సుజీత్ మూవీ ఓజీతో ఓమిగా ఆకట్టుకున్నాడు బాలీవుడ్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ. నెక్స్ట్ గూఢాచారి 2లోనూ కనిపించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఢీ కొట్టాలంటే బాలీవుడ్ విలన్స్ కావాల్సిందేనా? ఇప్పటి వరకు మన హీరో కోసం అక్కడి సీనియర్స్ ని పట్టుకొచ్చిన మేకర్స్ ఇప్పుడు జూనియర్ హీరోలకు వల వేస్తున్నారా? ఇక్కడ ప్యాకేజ్ మార్కెట్ పెంచుకునేందుకు బీటౌన్ స్టార్స్ క్యూ కడుతున్నారా? టాలీవుడ్ స్టార్ హీరోలంటే ఖచ్చితంగా బాలీవుడ్ విలన్స్ ఫిక్స్ కావాల్సిందే. ఇక పాన్ ఇండియా సినిమాలైతే హిందీ మార్కెట్ కోసం వీరిని అప్రోచ్ కాకపోక తప్పదు. అక్కడ హీరోలు సైతం ఆఫర్స్ ప్యాకేజ్ బాగుండడంతో క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఒక్క సినిమా చేయని అక్షయ్ ఖన్నా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మూవీ మహాకాళితో ఎంట్రీ తీసుకుంటున్నాడు. తొలి ఫీమేల్ సూపర్ ఉమెన్ ఫిల్మ్ మహాకాళిలో శుక్రాచార్యుడు క్యారెక్టర్ చేస్తున్నాడు. గత ఏడాది చావాలో ఔరంగజేబ్గా, ధురంధర్లో రెహమాన్ డెకాయిట్గా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు ఖన్నా. పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న హై ఆక్టేన్ ఫిల్మ్ స్పిరిట్లో బాలీవుడ్ సీనియర్ నటుడు వివేక్ ఓబేరాయ్ యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇక తారక్ నీల్ డ్రాగన్ మూవీలో అనిల్ కపూర్ కన్ఫర్మ్ కాగా షాహిద్ కపూర్ నెగిటివ్ రోల్ చేయబోతున్నాడన్న టాక్ నడిచింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నటుడు దివ్యేందు శర్మ మున్నాభాయ్గా ఓటీటీ ఆడియన్స్ చూపు తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఇతన్ని పెద్ది కోసం తెచ్చాడు బుచ్చిబాబు. పెద్దిలో రాంబుజ్జి క్యారెక్టర్ చేస్తున్నాడు దివ్యేందు శర్మ. నాగ చైతన్య, కార్తీక్ వర్మ దండు, వృషకర్మలో లపాటా లేడీస్ హీరో స్పర్శ్ శ్రీవాత్సవ్ టాలీవుడ్ కు విలన్ గా పరిచయమవుతున్నాడు. నార్త్ లో హీరోలుగా డిమాండ్ లేని సీనియర్స్ టు జూనియర్ హీరోలు టాలీవుడ్ లో విలన్లుగా మారి చేతి నిండా ప్రాజెక్టులతో మంచి రెమ్యూనరేషన్స్ అందుకుంటూ మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు భారీగా చార్జ్ చేయడం ఎలా అనే పుస్తకాన్ని రెడీ చేసుకుంటోంది జాన్వీ కపూర్. దేవరకు 5 కోట్లు తీసుకున్న బోని తనయ పెద్ది కోసం మరింత పెంచింది. అయితే ఇచ్చిన రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ పనిచేస్తుందట. అయినా సరే సరైన హిట్ దక్కట్లేదు జాన్వీ పాపకి. పెద్దిపైనే ఆమె హోప్స్ అన్నీ ఉన్నాయా? నార్త్ లో జాన్వీ కపూర్ కు సక్సెస్ఫుల్ ఇమేజ్ లేకపోయినా అమ్మ శ్రీదేవి వల్ల సౌత్ లో క్రేజ్ కూడగట్టుకుంది. అదే ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తెచ్చిపెట్టేలా చేస్తుంది అనడంలో నో డౌట్. ఆ విషయం జాను పాపకు కూడా తెలుసు. తన ఓన్ ఐడెంటిటీ పాత్ ఏర్పాటు చేసుకునేందుకు కష్టపడుతోంది స్టార్ కిడ్. కానీ రెమ్యూనరేషన్స్ లో మాత్రం రాజీ పడదు గ్లామర్ బ్యూటీ. బాలీవుడ్ లో సో రెమ్యూనరేషన్స్ తీసుకున్న భామకు టాలీవుడ్ దేవరతో రెడ్ కార్పెట్ పరిచి ఊహించినంత రెమ్యూనరేషన్ ఇచ్చేసరికి మేడంను పట్టుకోవడం కష్టంగా మారింది. దేవరలో జాన్వీ స్క్రీన్ పై కనిపించేది తక్కువే అయినా భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తెచ్చాడు కొరటాల శివ. కేవలం పాటలకే పరిమితమైన మేడం 5 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేసిందట. అప్పటి వరకు బాలీవుడ్ లో 2 నుండి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్న ఆమెకు ఇది ఎక్కువే. దేవర రిజల్ట్ తర్వాత జాను పాపకు తెలుగులో డిమాండ్ పెరిగింది. ఇక ఇదే అదునుగా తీసుకున్న భామ టాలీవుడ్ ఆఫర్ అంటే చాలు రెమ్యూనరేషన్స్ పెంచేస్తోంది. సినిమాకు వ్యత్యాసాన్ని చూపిస్తోంది. దేవరకు 5 కోట్ల రూపాయలు తీసుకున్న జాను పెద్ది కోసం 6 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసిందట. అయితే పెద్ది ఫస్ట్ చాయిస్ ఖుషీ అట.
కానీ చివరకు జాన్వీని ఫైనల్ చేశాడట బుచ్చి. బన్నీ అట్లీ రాకాలో ఆఫర్ వస్తే మరో 1 కోటి ఎక్స్ట్రా అంటుందట మేడం. పెద్దికి 6 కోట్లు తీసుకుంటుందన్న మాటే గాని తీసుకున్న జీతానికి డబుల్ త్రిబుల్ కష్టపడుతోందట జానుపాప. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబే చెప్తున్నాడు. కేవలం హీరోయిన్ కాదట, అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్, ప్రొడక్షన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అంటూ అన్ని రంగాల్లో వేలు పెట్టేసిందట బోనీ తనయ. తన సీన్ కోసం ముందు నుండి టార్చర్ పెట్టేస్తుందని, చాలా డెడికేటెడ్ హీరోయిన్ అంటూ మోసేస్తున్నాడు బుచ్చి. నార్త్లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న జాను పెద్దిపై భారీ హోప్స్ పెట్టుకుంది. కానీ పెద్దిలో కూడా దేవర తరహాలోనే పాటలకే పరిమితమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా తన కెరీర్ కు ఎంత బూస్టర్ అవుతుందో లెట్స్ సీ. డంకీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కింగ్ పట్టాలెక్కించాడు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 ఎండింగ్ టార్గెట్ చేస్తోంది. నెక్స్ట్ బాద్షా ఎవరితో వర్క్ చేయబోతున్నాడు? ఆ ఇద్దరు దర్శకులు స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారా? డంకీ తర్వాత కొడుకు ఆర్యన్ ఖాన్ ను దర్శకుణ్ణి చేసే రెస్పాన్సిబిలిటీని తీసుకున్న షారుఖ్ ఖాన్ ఆ టాస్క్ కంప్లీట్ కావడంతో కింగ్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాతో కూతురు సుహానా ఖాన్ ను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. కింగ్ లక్కీ చామ్ దీపికా పదుకొనే కీ రోల్ చేయబోతోంది. సిద్ధార్థానంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కింగ్ త్వరలో షూట్ కంప్లీట్ కాబోతుంది. ఆ తర్వాత షారుఖ్ ఎవరితో వర్క్ చేస్తాడు అన్న క్యూరియస్ ఫ్యాన్స్ లో కలిగిస్తోంది. ఇప్పటికే తెరపైకి 2 పేర్లొచ్చాయి. ఫరా ఖాన్ అండ్ అట్లీతో మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడట. ఫరా షారుఖ్ తో హ్యాట్రిక్ హిట్ కాంబో మైహూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు తన తొలి డైరెక్టోరియల్ ఫిలిం మైహూనా సీక్వెల్ ప్లాన్ చేస్తోందట ఫరా. అంటే 10 ఏళ్ల తర్వాత కలవబోతోంది ఈ కాంబో. మైహూనా 2 కోసం ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట దర్శకురాలు. మరోవైపు అట్లీ కూడా షారుఖ్ ఖాన్ కోసం జవాన్ 2 స్క్రిప్ట్ పూర్తి చేశాడని బీటౌన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రజెంట్ రాకాతో బిజీగా ఉన్న అట్లీ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కింగ్ ఖాన్ మూవీకి షిఫ్ట్ కాబోతున్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ వరకు బన్నీ మూవీకి లాక్ అయిపోయాడు అట్లీ. కింగ్ ఇంకొన్ని నెలలో పూర్తవుతుంది. దీంతో మోస్ట్లీ ఫరా ఖాన్ తోనే బాద్షా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. చివరకు సెట్స్ పైకి ఏ ప్రాజెక్ట్ వెళ్తుందో లెట్స్ వెయిట్. డెవిల్ అండ్ అఖండ 2 ఫ్లాప్స్ తో సంయుక్త సక్సెస్ స్ట్రీక్ కి బ్రేకులు పడ్డాయి. నారి నారి నడుము మురారితో హిట్ అందుకుని ట్రాక్ ఎక్కేసింది. కానీ నటించిన సినిమాలు రిలీజ్ డిలే అవుతూ ఆమెను మరింత టెన్షన్ పెడుతున్నాయి. కంప్లీట్ అయిన సినిమాలు ఎప్పుడొస్తాయి? ఈ ఏడాది మరొకసారి హ్యాట్రిక్ కొడుతుందా? మాలీవుడ్ కుట్టి సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి హ్యాట్రిక్ హీరోయిన్ గా మారి ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయింది. కానీ డెవిల్, గత ఏడాది వచ్చిన అఖండ 2 ఆమె సక్సెస్ స్ట్రీక్ కు బ్రేకులేశాయి. కానీ ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకొచ్చేసింది కేరళ కుట్టి. సక్సెస్ ట్రాక్ ఎక్కానన్న సంయుక్త ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్. భారీ బడ్జెట్ సినిమా స్వయంభూ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. విఎఫ్ఎక్స్ డిలే అని చెబుతున్నప్పటికీ సరైన స్లాట్ కోసం వెయిట్ చేస్తోంది మూవీ టీం. అలాగే పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ షూట్ పూర్తయింది. కానీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఇక బ్లాక్ గోల్డ్ షూటింగ్ కూడా గుమ్మడికాయ కొట్టేశారు. ఈ మూడింటిలో ఏ మూవీతో పలకరిస్తుందో, మరోసారి హ్యాట్రిక్ హిట్ నమోదు చేస్తుందేమో. ఈ ఏడాదైనా బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందో లేదో లెట్స్ వెయిట్. టాలీవుడ్ ఐటెం సాంగ్స్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ భామలే గుర్తుకొచ్చేవారు. ఇప్పుడంటే హీరోయిన్స్ కూడా ఆ ప్లేస్ తీసుకోవడంతో వీళ్ళ డిమాండ్ తగ్గింది. కానీ స్టార్ హీరోలు మళ్ళీ బాలీవుడ్ భామల వైపే చూస్తున్నారు. విశ్వంబరతో మౌని రాయ్ తొలిసారిగా తెలుగులో ఐటెం భామగా మారుతుండగా మరొక బ్యూటీ ఎంట్రీ తీసుకుంటోంది. ఇంతకీ ఆమెవరో చూద్దామా? బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లవుతున్నా సరైన ఐడెంటిటీ రాలేదు. ఇన్నాళ్ల కెరీర్లో పట్టుమని 20 సినిమాలు కూడా చేయలేదు. కావలసినంత గ్లామర్ షో చేస్తున్నా నో యూజ్. స్టార్డమ్ టచ్ చేయలేకపోయింది. పర్సనల్ లైఫ్ విషయంలోనూ స్ట్రగుల్ ఫేస్ చేసిన బ్యూటీ ప్రస్తుత కెరీర్ సప్పగా సాగుతోంది. బాలీవుడ్లో హీరోయిన్గా చేసిన సినిమాలు బోల్తా కొట్టడంతో పాటు సరైన ఆఫర్స్ లేకపోవడంతో యూటర్న్ తీసుకోబోతోంది బ్యూటీ. నర్గీస్ ఫక్రీ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫుల్ లెంత్ రోల్లో కాదు, స్పెషల్ సాంగ్లో చిందులేయబోతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేను రెడీలో స్టెప్పులేయబోతోంది 46 ఇయర్స్ బ్యూటీ. కెరీర్లో ఇప్పటి వరకు 3 సినిమాల్లో మాత్రమే ఐటెం సాంగ్స్ చేసిన నర్గీస్ గత కొన్నేళ్లుగా ఇలాంటి పాటలకు దూరంగా ఉంటోంది.
కానీ ప్రైవేట్ ఆల్బమ్స్లో అలా మెరుస్తోంది బ్యూటీ. గత ఏడాది హనీ సింగ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో నటించింది నర్గిస్. నేను రెడీతో పాటు బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111లోనూ స్పెషల్ సాంగ్లో చిందులేబోతోందట. ఇది అఫీషియల్ కన్ఫర్మ్ కాలేదు, కానీ మేడం ఫిక్స్ అయితే సాంగ్ మరో లెవెల్లో ఉండబోతోందని టాలీవుడ్ టాక్. ఇప్పటి వరకు సౌత్ లో ఒకే ఒక్క పాటలో మెరిసిన నర్గిస్ ఇక సదరన్ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ గా సెటిల్ అవుతుందా? ఇది వాల్చి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.